శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవముపాస్మహే. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు కార్తీక మాసంలో 4వ రోజు నాగుల చవితి. నాగదేవత ఆరాధన ముఖ్యంగా చెప్పబడింది. మనకు పూర్వకాలంలో పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ దేవత ఆరాధన, నాగదేవత ఆరాధన అంటే దేవతలు కూడా శ్రీ మహావిష్ణువు నాగదేవత ఆరాధన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన శేషశయనుడు, పాపం మీదనే పడుకుంటాడు. అదేవిధంగా పరమశివుడు తను ఆభరణంగా నాగదేవత, కంఠంలో నాగదేవత ఉంటుంది. ఆయన కూడా నాగదేవత ఆరాధకుడే. మహాగణపతి నాగదేవత యజ్ఞోపవీతంగా ధరిస్తాడు. నాగయజ్ఞోపవీతం అంటారు. ఇట్లా అందరూ కూడా, ఇంద్రుడు తక్షకుణ్ణి ప్రసన్నం చేసుకొని తక్షకుడుగానే మహాపామును తన సింహాసనానికి రక్షకుడిగా పెట్టుకుంటాడు. ఇట్లా దేవతలందరూ కూడా నాగదేవత ఆరాధన చేసిన వారే. పూర్వకాలంలో మనకు నాగదేవత ఆరాధన తొలివేద కాలంలోనే చెప్పబడింది. తొలివేద కాలంలోని దేవతలు మరియు రాక్షసులు, మానవులు అందరూ కూడా నాగదేవత ఆరాధన. అయితే మన సాంప్రదాయంలో ఏంటంటే, ఇప్పుడున్నటువంటి నాగదేవతలు దేవతలేనా అని అంటే, మనకు పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం ఏంటంటే, నాగదేవతల వలన మన భూములు రక్షింపబడుతున్నాయి. అంటే ఎలుకల బారి నుంచి పంటల్ని కాపాడటం, క్రిమికీటకాల నుంచి మన పంటల్ని కాపాడటం, ఇదంతా కూడా నాగదేవతల వల్ల జరుగుతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే, రైతులు, ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా, ఇక్కడ విషపురుగు అని కాదు, విషపురుగు అయినప్పటికీ కూడా మనం తినే ఆహారానికి ఇంతో అంతో ఇతోధికంగా ఉపయోగపడుతుంది. పైగా పంటల్ని నాశనం చేసే గుణం నాగుపాముకి లేదు, రక్షించే గుణం ఉంది, రక్షక గుణం. ఇతర పాముల సంగతి ఏమో కానీ నాగుపాముని మాత్రం తప్పకుండా మనం దేవత ఆరాధనలో చూస్తాం. నాగలోకము అని చెప్పేసి, నాగదేవతలు ఉన్నటువంటి లోకము మనకు పాతాళ లోకం. అంటే మనకు చతుర్దశ భువనాలు అని చెబుతారు కదా. పైన ఒక 7 ఉన్నాయి, కింద ఒక 7 ఉన్నాయి. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, తపోలోక, సత్యలోకాలు పైన ఉన్నాయి. అతల, వితల, కుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు. పాతాళ లోకమే నాగదేవతలు ఉండేటటువంటి లోకము. నాగదేవతలు సర్వదేవతలకు ఆరాధకులుగా ఉన్నారు. అది మనుష్యులే కాదు, అందరూ, ముక్కోడి దేవతలందరూ కూడా నాగదేవత ఆరాధన చేసినట్టుగా మనకు ఇతిహాసాల్లో, పురాణాల్లో కనిపిస్తుంది. వేదంలో కూడా కనిపిస్తుంది. వేదంలో కూడా నాగదేవత స్తోత్రము ఉంది. తర్వాత సర్పదోష నివారణకు, సర్పదోషం అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇదే విధంగా మనకేంటంటే కలత్ర దోషము, భార్యాభర్తల మధ్య కలహాలు, ఆలస్య వివాహాలు, ఆలస్య సంతానాలు, వ్యాపారంలో వెనుకబడటం, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇతోధిక దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేస్తుంది నాగదేవత, నాగదేవత ఆరాధన. ఇక ఈరోజు నా ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకంగా నాగదేవత దీపం ఒకటి, దాన్ని సుబ్రహ్మణ్య దీపం అంటారు. పిండి దీపం అంటే వరిపిండితో ప్రమిద చేసి దాంట్లో ఒత్తి వేసి నువ్వుల నూనె వేసి వెలిగించి
తులసి దేవత దగ్గర పెట్టేయటం. ఇది అదనంగా మనం చేసే పని. మామూలుగా ఈ రోజున స్నానాధికాలు ముగించుకొని 2 దీపాలే ఈ రోజున పెట్టాల్సి ఉంటుంది. ఒకటి కార్తీక దామోదర దీపం, ఒకటి పిండి దీపం. దాన్ని సుబ్రహ్మణ్య దీపం అంటారు, షణ్ముఖ దీపము అంటారు, నాగదీపం అంటారు. నాగదేవతకు ప్రత్యేకంగా పిండి దీపమే స్వీకరిస్తుంది. చేసి మనకు పుట్టకు ఆరాధన చేయటం, అంటే నాగదేవతలు నిలయమైనటువంటిది ఏంటంటే దేవాలయం. నాగదేవత దేవాలయం పుట్ట. పుట్టలో పాము ఉంది అని చెప్పేసి అనుకొని మనోభావన చేసుకొని నైవేద్యంగా పెట్టడం. నైవేద్యంగా పాలు, పండ్లు, చలిమిడి, అంటే మనం ఇప్పుడు పిండితో తయారు చేసే ఒక రకమైనటువంటి స్వీట్ పదార్థాన్ని చలిమిడి అంటారు. చలిమిడి నైవేద్యంగా పెట్టడం. కొన్ని ప్రాంతాల్లో కోడిగుడ్లు దయచేసి పుట్టలో వేయవద్దు. పాలు కూడా పుట్టలో పోయటానికి లేదు. పాలు పుట్టలో పోసినట్టుగా మనకు ఇతిహాసాల్లో చెప్పబడలేదు. పాలు నైవేద్యమే. కాకపోతే మన మనోతృప్తికి కొద్దిగాని దాంట్లో పోయటం తప్ప మొత్తం పాలన్నీ, తీసుకెళ్ళిన పాలన్నీ కూడా ప్యాకెట్లతో తీసుకువెళ్ళి ఆ ప్యాకెట్ తోటే పాలు పోసేసి ఆ ప్యాకెట్లు దాంట్లో వేస్తున్నారు. అది చాలా దోషం. పోయకున్నా మంచిదే. దోషపూరితమైనటువంటి పనులు చేయడానికి వీల్లేదు పూజా విధానంలో. కాబట్టి ఆ విధంగా నైవేద్యంగా పెట్టి ఇంటికి వచ్చేసి మళ్ళీ అందరికీ పంచిపెట్టండి. చలిమిడి పంచిపెట్టండి, పాలు పంచిపెట్టండి, తర్వాత పాయసము పంచిపెట్టండి, కోడిగుడ్డు కూడా పంచిపెట్టవచ్చు. నైవేద్యంగా పెట్టేసి తలో కోడిగుడ్డు పంచిపెట్టండి, ఓ 30-40 కోడిగుడ్లు పంచిపెట్టండి. అట్లా చేయటానికి మనకు మనసు ఒప్పదు. కేవలం తీసుకెళ్ళి దాంట్లో కోడిగుడ్డు వేసేసి మొత్తం లోపల ఉన్నటువంటిది అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ ఏ పాము వచ్చి ఆ పుట్టలో ఉండదు. అట్లా చేయడానికి వీలు. పసుపు కుంకుమ చల్లటానికి వీలేదు. కొంచెం గంధం పొడిని పుష్పంతో వేయటమే. పక్కన గంధం మాత్రం వేయవచ్చు, 2 పుష్పాలు పెట్టవచ్చు తప్ప పసుపు కుంకుమలు మొత్తం కూడా పుట్టలో పోయటం ఇదంతా చేయడానికి వీల్లేదు. ఈ విధంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకొని సుబ్రహ్మణ్య దీపాన్ని వెలిగించుకొని వీలైతే రాగి ఆకు కింద ఈ రోజున దీపం పెట్టడం శ్రేయస్కరంగా చెప్పబడింది. రాగి పంచపల్లవాల్లో అదొకటి. రాగి ఆకు ఒకటి తీసుకొచ్చేసి పిండి దీపాన్ని చేసి రాగి ఆకు మీద పెట్టేసి నువ్వుల నూనె మాత్రమే పోసి 3 ఒత్తులు ఒకే దగ్గర చేసి ఒక ఒత్తిగా చేసి దాన్ని వెలిగించి దాన్ని సుబ్రహ్మణ్య దీపంగా, నాగదీపంగా భావించి తులసి కోట దగ్గర పెట్టి తులసి చుట్టూ కూడా 7 ప్రదక్షిణాలు చేసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి అనుకూలంగా ఉంటాడని చెప్పేసి మనకు ఇతిహాసాలు చెబుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యాం.